ఇది కాకమ్మలకు అన్నమాట. రోజు బిస్కెట్లు తింటున్నాయి కదా, కొంచెం ముందు ఇది పొడి తొందరగా మెత్తగా ఉంటుంది. బ్రెడ్ గురువారం కదా, కొంచెం లేటుగా వస్తాయని మీకు తెలుసు కదా, అందుకనే ఏ పప్పి ఇక్కడ గురు దత్తాత్రేయుల ఎదురుగుండా ఏ పప్పి కారు కింద అక్కడ పడి చనిపోయిందో వాటిని చూసి బాధ కలిగి మిగతా పప్పీలు రోజు బాధపడి గురువారం నాడు ఫుడ్డుకు రావట్లేదు. జరిగిన మరుసటి రోజు నుంచి ఎదుగో ఆ కాకమ్మలు అడిగి ఫుడ్ తిని వెళ్తున్నాయి కదా, వాటి కోసం నేను ఇవి ఏర్పాటు చేస్తున్నాను. అయితే భగవంతుని మీ అందరి సమక్షంలో దత్తాత్రేయ స్వామి వారిని వేడుకునేది ఏంటంటే, ఏమన్నా తెలిసి తెలియక పొరపాట్లు జరిగినట్లయితే మన్నించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ పప్పి నా మీద ప్రేమతో నా వద్దకు వచ్చింది, చావటానికి సిద్ధపడి కూడా వచ్చింది. చనిపోతున్నానని తనకి ముందే తెలుసు. మీరు నా వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. మరి అటువంటి పప్పికి అలా ఎందుకు జరిగింది అనే దానికి దత్తాత్రేయుల స్వామి వారికే తెలుసు. అందుకే నేను మీ అందరి సమక్షంలో దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటున్నది ఏంటంటే, తండ్రి ఇటువంటి పొరపాటు ఇంకెప్పటికీ జరగకూడదు. నా నుంచి కానీ ఎవరి నుంచి కానీ అసలు జరగకూడదు. ఒక ప్రాణి హింస కాకూడదు. మమ్మల్ని మన్నించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి. నన్ను మన్నించమని ఎందుకు అంటున్నానంటే, ఇంకొకరిది బాధ్యత మనం తీసుకునే ముందు వాళ్ళకి రావాలి కదా మార్పు. వాళ్ళ హృదయం నుంచి పాశ్చాత్తాపం వాళ్ళకి రావాలి కదా. అందుకే నా నుంచి మంచే జరగాలి, నా నుంచి మంచే జరగాలి అని దత్తాత్రేయ స్వామి వారిని నేను వేడుకుంటున్నాను. జై గురుదేవ్, జై గురుదత్త, పాహి మాం, రక్షమాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.